హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అట్లాంటివి ఏవి ఉండవు. ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మన ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్ని కూడా అందులో సెండ్ చేస్తుంటాను. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. దాని ద్వారా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ మీరు డైరెక్ట్గా అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగిందండి. HAL అంటారు షార్ట్ కట్ లో, మీకు అందరికీ తెలిసిందే. ఈ సంస్థ ఏంటంటే మనకి ఈ ఫ్లయింగ్ జెట్స్ కి సంబంధించి, హెలికాప్టర్ కి సంబంధించి, డిఫెన్స్ కి సంబంధించి, ఆర్మీకి సంబంధించి మిసైల్స్ కానీ లేదంటే స్పేర్ పార్ట్స్ కానీ, ఇంజన్స్ కానీ ఇవి తయారు చేసే సంస్థ నుంచి మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు, అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది HAL వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకి ఇక్కడ కెరియర్స్ అని చెప్పేసి ఉంటుంది మాట. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజీలకు వస్తుంది వార్నింగ్ అని, ఆక్షన్ నోటీస్ అని. ఇందులో ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ గా బయట నుంచి ఎవరు రిక్రూట్ చేయరు, రిక్రూట్ చేయడానికి డబ్బులు ఏమి తీసుకోరు. ఓకేనా, వాటికి సంబంధించి ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్ లోనే చూసి మీరు అప్లై చేయండి అని చెప్పి దానికి సంబంధించి నోటిఫికేషన్ మాట. ఇది కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ డిజైన్ ఇంజనీర్ కోసం వీలైతే రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th August 2026 అయితే లాస్ట్ డేట్. ఈ డేట్స్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా త్వరగా అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ అనేది దగ్గరగా ఉంది కాబట్టి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందో డివిజన్ అని, జాబ్ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ అని, డిస్క్రిప్షన్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసరికి ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఒక నిమిషం, ఇవ్వండి ఇట్లా వస్తుంది. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అని ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. మీకు రెండిట్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో రిక్రూట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది. ఎవరికైతే అప్లికేషన్ లింక్ కావాలో కింద కామెంట్ బాక్స్ లో ఐఎమ్ ఎలిజిబుల్ అని కామెంట్ చేయండి. అప్లై చేసుకుని లింక్ డైరెక్ట్ గా మీకు కామెంట్ బాక్స్ లో రిప్లై ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్ గా అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇగోండి ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫ్రీ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ కోసం వీళ్ళైతే రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఓకే, అది లాస్ట్ ఇచ్చారు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా. ఈ డేట్స్ చెప్పే ముందు అందరూ కూడా వీడియోకి లైక్ చేసి కింద హైప్ అయిన ఆప్షన్ వస్తుంది. వీడియోకి హైప్ ఇచ్చినట్టయితే ఇట్లాంటి నోటిఫికేషన్ మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 29th July నుంచి 14th August వరకు కూడా టైం ఉంది. ఈ డేట్స్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. అంటే మీరు అప్లై చేసిన తర్వాత 6 days లోనే వీళ్ళైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి కూడా 20 August 2026 మనకైతే అడ్మిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే CBT టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? 5th September 2026 నుంచి 6th September వరకు కూడా కండక్ట్ చేస్తారు. అంటే ఈ 2 days కూడా మనకి CBT టెస్ట్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి రిజల్ట్ కూడా డిక్లేర్ చేస్తారు. అది కూడా 10th September అయితే రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఇంటర్వ్యూకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి 12th September అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే బెంగళూరులోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. అది 21st September నుంచి 25 September వరకు కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే ప్రొవిజనల్ గా షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి 30 September అయితే రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకి బెంగళూరులోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళే ఈ యొక్క ఏవైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మీరు ట్రైనింగ్ అనేది 29/10/2026 October 29th మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి క్లియర్ గా ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇందులో ఎటువంటి చేంజెస్ అనేవి ఏమీ కూడా ఉండవు. యాజ్ పర్ ప్లానింగ్, యాజ్ పర్ ద షెడ్యూల్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో దాని ప్రకారంగా మనకైతే వీటి ప్రకారంగా మనకైతే ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ ఏదైనా సరే ఈ డేట్స్ ప్రకారంగానే జరుగుతాయి అన్నమాట. ఓకేనా, చాలా క్లియర్ గా ఉన్నాయి. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది చూసుకోండి. అండ్ మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుంది? మెయిన్
పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు. అందులో మనకి హైదరాబాద్‌లో రావచ్చు, ఒడిస్సాలో కూడా రావచ్చు. ఓకేనా. బట్ ఛాన్స్ బట్ నాట్ 100% డామ్ షూర్‌గా మనకు అక్కడే వస్తుందని చెప్పలేం. బట్ ఛాన్స్ అయితే ఉంది. మనకక్కడ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ మనకి ట్రైనింగ్ మాత్రం బెంగుళూరులోనే ఉంటుందండి. ఓకేనా. ఇనీషియల్‌గా ట్రైనింగ్ అనేది 1 ఇయరో, 6 మంత్సో ఉంటుంది. ఆ ట్రైనింగ్ మాత్రం మీరు బెంగుళూరులో వెళ్లి చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డిసిప్లిన్స్ ప్రకారంగా మనకి టోటల్‌గా 60 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఏరోనాటికల్‌కొచ్చేసరికి 4 వేకెన్సీస్, ఎలక్ట్రికల్‌కొచ్చేసరికి 7, ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి 20 వేకెన్సీస్. ఈ సంస్థ ఏంటంటే అడ్వాంటేజ్ ఫర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ రిక్రూట్‌మెంట్ అనేది ఉంటుంది కంపేరింగ్ టు ద అదర్ బ్రాంచెస్. ఎందుకంటే ఇక్కడ 20 వేకెన్సీ 20 కూడా కేటగిరీ వైస్‌గా చూడండి. ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, యూఆర్ కేటగిరీకి 7 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్‌కొచ్చేసరికి 3 వేకెన్సీస్, మెకానికల్‌కొచ్చేసరికి 22, అండ్ కంప్యూటర్ సైన్స్‌కొచ్చేసరికి 3 వేకెన్సీస్, అండ్ మెటలర్జీకి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఉంది. అండ్ రిమైనింగ్ ఏ కేటగిరీకి కూడా వేకెన్సీస్ లేవు. బట్ వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఓపెన్ కేటగిరీకి. ఓవరాల్‌గా ఫైనల్ మెరిట్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇస్తారు. ఓకేనా. యూఆర్‌లో అట్లా ఉంటుందన్నమాట. ఇవి డిజైన్ ట్రైనీకి సంబంధించిన వేకెన్సీ. సేమ్ మేనేజ్మెంట్ ట్రైనీకి కూడా సేమ్ మనకి ఎలా ఉందంటే ఇక్కడ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ప్రొడక్షన్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్లు అనేవి కొత్తగా ఇక్కడ 2 యాడ్ అవ్వడం జరిగింది. ఈ ఏవైతే డిసిప్లిన్స్ ఉన్నాయో ఆ డిసిప్లిన్‌కి సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కేటగిరీ వేకెన్సీస్ కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు? నేను ఎలక్ట్రానిక్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నాను. మీది ఏ క్యాస్ట్ ఏంటో చూసుకోండి. ఒకవేళ ఓబీసీ వాళ్ళనుకోండి, ఓబీసీకి వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలా చూసుకోవాలి. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఎస్సీకి వచ్చేసరికి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి మీరు అప్లై చేస్తున్నారంటే ఓకే 7 వేకెన్సీస్ ఉన్నాయి. దాని ప్రకారంగా మీ ప్రిపరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. దీనికొచ్చేసరికి టోటల్‌గా 60. మేనేజ్మెంట్ ట్రైనీకి 60 వేకెన్సీ ఉన్నాయి. డిజైన్ ట్రైనీకి కూడా 60 వేకెన్సీసే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ రెండిట్లికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎవరైతే బీఈ, బీటెక్ రిలవెంట్ ట్రేడ్‌లో చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఐదర్ మీరు ఇంటర్ తర్వాత చూడండి 10th తర్వాత ఇంటర్ చేసి 4 ఇయర్స్ బీటెక్ చేసినా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు 10th తర్వాత డిప్లొమా చేసి 3 ఇయర్స్ బీఈ చేసినా, బీటెక్ చేసినా సరే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే ఇంటర్ తర్వాత మీరు బీటెక్ సేమ్ బ్రాంచ్‌లో చేసినా సరే, డిప్లొమా తర్వాత మీరు సేమ్ బ్రాంచ్‌లో బీటెక్ చేసినా సరే గాని మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ డిసిప్లిన్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఏరోనాటికల్‌కొచ్చేసరికి ఏరోస్పేస్, ఏరోనాటికల్ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌కొచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజినీరింగ్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే మనకి రెగ్యులర్‌గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్టయితే త్రిబుల్ ఈ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్‌కొచ్చేసరికి ఈసీఈ వాళ్ళు అంటారన్నమాట. ఓకేనా. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. ఓకేనా. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకేనా. వీళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ చేసిన వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే బీఈ, బీటెక్ చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ చూసుకున్నట్టయితే మెకానికల్ వాళ్ళు అప్లై చేయొచ్చు. మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కి చూసుకున్నట్టయితే ఏవైతే ఇక్కడ బ్రాంచెస్ అనేవి మెన్షన్ చేశారో ఈ అన్ని బ్రాంచెస్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. బీటెక్ వాళ్ళు. ఓకేనా. ఏ బ్రాంచ్ ఉన్నా మీకు ఒకవేళ బ్రాంచెస్ చూసుకోవడానికి కష్టంగా ఉంది, నాకు అర్థం కావడం లేదనుకుంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు? అండ్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో కామెంట్ చేయండి. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలో నేనే చెప్తాను. ఓకేనా. ఓన్లీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్‌గా పెట్టండి. ఓకేనా. ఈసీఈ అని పెట్టేయకండి. ఇప్పుడు డిప్లొమా ఇన్ ఈసీఈ ఉంటారు. బీటెక్ ఇన్ ఈసీఈ కూడా ఉంటారు. ఓకేనా. కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి పెట్టకండి. ఇప్పుడు ఏదైతే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉంటాయి, బీటెక్‌లో కూడా కంప్యూటర్ సైన్స్ ఉంటాయి. మీరు పెట్టేటప్పుడే క్లియర్‌గా పెట్టండి. నేను ఇలాగా బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చేశాను. ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్సీ మీరు అప్లై చేయొచ్చా లేదా అంటే ఇగోండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్సీ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అని పెట్టొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది. ఓకేనా. ఇన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్,
ఓకేనా. కంప్యూటర్ నెట్వర్కింగ్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టవచ్చు. అలాగే మెటలర్జీ చూసుకున్నట్టయితే ఏవైతే ఇక్కడ ఇచ్చారో మెటలర్జీ, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ఇది వచ్చేసరికి ఇక్కడ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి బ్రాంచెస్ దేనికి సంబంధించింది అంటే ఇగోండి ఇక్కడ డిజైన్ ఇంజినీరింగ్ వాళ్ళకి సంబంధించిన రెలవెంట్ బ్రాంచెస్. అలాగే సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా సేమ్ బ్రాంచెస్ అండి. ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజినీరింగ్. అలాగే ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్టయితే సేమ్ బ్రాంచెస్ ఈసీఈ. ఓకేనా. మెకానికల్‌కి సంబంధించి మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్‌కి కూడా సేమ్ బ్రాంచెస్ ఇచ్చారు. మెటలర్జీకి కూడా సేమ్ బ్రాంచెస్ ఇచ్చారు. అండ్ ప్రొడక్షన్‌కి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్షన్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ స్టీమ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సివిల్ డిపార్ట్మెంట్‌కి ఒకటే బ్రాంచ్ ఉంటుంది. సివిల్ వల్ల దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ఇది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి రెలెవెంట్ డిసిప్లిన్స్ మాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీ కామెంట్ బాక్స్‌లోనే మీ యొక్క డిపార్ట్మెంట్‌ని కామెంట్ చేయండి. ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్లో నేనే చెప్తాను. ఓకేనా. ఇక్కడ మనకొచ్చేసరికి యాక్చువల్‌గా ఏ నోటిఫికేషన్ చూసినా 60% అయితే ఇస్తారు. ఓకేనా. బట్ ఇక్కడికొచ్చేసరికి డిజైన్ ట్రైనింగ్ గాని, మేనేజ్మెంట్ ట్రైనింగ్ గాని 70% తెచ్చుకోవాలి. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓవరాల్ మీకు పర్సెంటేజ్ మాట. ఓకేనా. ఫైనల్ ఇయర్‌లో పర్సెంటేజ్ 70% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పీరియడ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 60% అయితే ఉండాలని ఇచ్చారు. అలాగే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చేస్తున్నాను. బీటెక్‌లో ఫైనల్ ఇయర్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ సెమిస్టర్. ఓకేనా. ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నాను. అవి ఇంకా ఎగ్జామ్స్ నేను రాయలేదు. బట్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నాను. ఓకేనా. 4.1లో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఎవరైతే 4.2లో ఉంటారో వాళ్ళే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ కూడా లేదు. అది కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్ వాళ్ళే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషను ఓకేనా. పార్ట్ టైమ్‌గా చదివిన వాళ్ళు అట్లాంటివంటే అవ్వదు. ఓన్లీ రెగ్యులర్ స్టడీసే. ఇప్పుడు ప్రెజెంట్ అందరివి కూడా రెగ్యులర్ స్టడీసే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఏజ్ సంబంధించి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 14th ఆగస్ట్ 2026 అనేది దీని క్రూషియల్ డేట్. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కేటగిరీ వాళ్ళకి వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యూఆర్ కేటగిరీకి అప్లై చేసినట్టయితే అంటే మీ కేటగిరీలో వేకెన్సీ లేకుండా యూఆర్ కేటగిరీకి మీరు అప్లై చేస్తే యూఆర్ కేటగిరీకి ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో అది మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. రిజర్వేషన్ వర్తించదు. ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీకి మీరు అప్లై చేయాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 5 ఇయర్స్ అండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అంటే ఇక్కడ 28 + 5 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు కూడా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 31 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 10 ఇయర్స్ కాబట్టి 38 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లికేషన్స్ అని పెట్టొచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ₹500 అండి. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ₹500 అనేది ఆన్‌లైన్‌లోనే పే చేస్తారు. ఎటువంటి ఆఫ్‌లైన్‌లో పే చేయాల్సిన అవసరం లేదు. యూపీఐ పేమెంట్స్, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా పే చేయొచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఆ మీ ఈమెయిల్ ఐడి, మెసేజ్ ద్వారా మనకైతే కమ్యూనికేట్ అయితే చేస్తారు. ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు ఇవన్నీ కూడా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి సంబంధించింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఆల్రెడీ తెలుసు 29 జూలైన ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. 14th ఆగస్ట్‌న అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్‌లో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోతే సరిపోతుంది. అండ్ ఇందులో మనం వచ్చేసరికి స్టెప్ 1 వచ్చేసరికి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేయండి. అందరూ కింద కామెంట్ బాక్స్‌లో ఎలిజిబుల్ అని కామెంట్ చేయండి. అప్లై చేసుకున్న లింక్ డైరెక్ట్‌గా మీ కామెంట్ బాక్స్‌లోనే రిప్లై ఇస్తాను. డైరెక్ట్‌గా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌లో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఓటీపీస్‌తో వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేస్తారు. బిఫోర్ సబ్మిటింగ్ ఆఫ్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఏవైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసే ఆప్షన్ అయితే ఉండదండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్వాలిఫికేషను అలాగే మీది ప్రతీదీ కూడా క్లియర్‌గా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ఔట్ తీసుకొని ఉంచుకోండి.
అండ్ స్టెప్ 5 వచ్చేసరికి అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ యూఆర్ఓబీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారు. క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా మీరైతే పే చేయొచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఆన్‌లైన్‌లోనే. ఎటువంటి ఆఫ్‌లైన్‌లో మీరు హోంవర్క్ షీట్ ద్వారా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. మీరేమి ఎక్కడికో వెళ్లి ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం లేదన్నమాట. 2½ అవర్స్ టైం అయితే ఉంటుందండి. ఇందులో టోటల్‌గా వచ్చేసరికి 3 పేపర్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. ఎటువంటి డిస్క్రిప్టివ్ టైప్ ఏమి ఉండదు. పార్ట్ 1 వచ్చేసరికి 20 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ ఓకేనా. పార్ట్ 2 వచ్చేసరికి 40 క్వెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఉంటుంది. పార్ట్ 3 వచ్చేసరికి 100 క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా. టోటల్‌గా వచ్చేసరికి ఎంత మొత్తం 100 + 40 + 20 అంటే 160 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 100 క్వెషన్స్ కూడా మీ డిసిప్లిన్ అంటే ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్, అలాగే మెకానికల్‌కి సంబంధించి మెకానికల్, ఏ బ్రాంచ్‌కి సంబంధించి ఆ బ్రాంచ్ కోర్ సబ్జెక్ట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లో రాయొచ్చు. హిందీ అయితే హిందీలో రాయొచ్చు. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 1:5 రేషియోలో అయితే ఎగ్జామ్‌కి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. ఏదైతే మనకి 1:5 అంటే ఇంటర్వ్యూకి, నాట్ ఫర్ రిటన్ ఎగ్జామ్. ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో 1:5 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ ఓవరాల్ ఫైనల్ మెరిట్‌ని చూసుకొని ఇంటర్వ్యూలో ఎవరైతే బెస్ట్‌గా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అంత గట్టిగా ఏం చెక్ చేయరు. మీ కళ్ళు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి, లంగ్స్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఓకేనా. ఏమైనా మేజర్ సర్జరీస్ ఏమైనా జరిగాయి ఏంటి దాంట్ల ప్రకారంగా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇనీషియల్‌గా ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు 50,000 ప్లస్ వేరియబుల్ పీడీఏ ఇస్తారు. ఓకేనా. వేరియబుల్ డిఆర్ఎస్ అలవెన్స్, అలాగే క్యాంటీన్ అలవెన్స్, ఓకేనా. బ్యాచిలర్ అకామిడేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెంగుళూరులోనే. ఓకే. మీరు అక్కడికి ఎళ్లి రెంట్‌కి ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుందో, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రేడ్ 2 స్కేల్ ఇచ్చి 50,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తారు. రిమైనింగ్ అన్నీ కూడా గ్రాట్యుటీ, మెడికల్ ఫెసిలిటీస్, కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్, ఓకేనా. హెచ్ఆర్ఏ అని, డీఏ అని ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. ఎలా లేదన్నా మీకు గ్రాస్ సాలరీ 83,000 వరకు కూడా వస్తుంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీరు ఒక పోస్ట్‌కి అప్లై చేయాలండి. అయితే మేనేజ్మెంట్ ట్రైనీకి అప్లై చేయండి. లేదంటే డిజైన్ ట్రైనీకి అప్లై చేయండి. రెండిట్లికి అప్లై చేస్తే 2 కూడా అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. దేనికి కూడా పనికి రాకుండా పోతుంది. ఓకేనా. ఒక పోస్టే పెట్టండి. అది మీరు ఏ పోస్ట్‌కి ఇంట్రెస్ట్ ఉందో, ఏ పోస్ట్‌కి ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో దాన్ని బట్టి చూసుకొని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించింది పెట్టుకోండి. ఓకేనా. ట్రైనింగ్ అనేది అక్టోబర్‌లో స్టార్ట్ అవుతది. మీరు బెంగుళూరులోనే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.